చాబహార్ పోర్టుకు సంబంధించి మనం అనేక విషయాలు చర్చించుకోవాలి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏదైతే ఉందో అది చాబహార్ దాన్ని లింక్ చేస్తుంది అనమాట. సెంట్రల్ ఏషియా టు రష్యా ఇదంతా కంప్లీట్గా చాబహార్ పోర్ట్ మెయిన్ కనెక్టింగ్ చోక్ పాయింట్ అనమాట. సో ఇక్కడ చాబహార్ పోర్ట్లో ప్రాజెక్ట్స్కి శాంక్షన్స్ విధిస్తే ఇవన్నీ దెబ్బతినే ప్రమాదం కనిపిస్తుంది. దాంతోపాటు సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ కావచ్చు, గ్వాడార్ పోర్ట్ కావచ్చు, వీటన్నిటిని కౌంటర్ చేస్తూ చాబహార్ పోర్ట్ని డెవలప్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సిపిఈసి కానీ చైనా ప్రాబల్యం కానీ ఈ ప్రాంతంలో పెరిగే అవకాశం ఉంది. చాబహార్ పోర్ట్లో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గి చాబహార్ పోర్ట్లో ఇండియా లాంటి దేశాల పార్టిసిపేషన్ తగ్గితే సిపిఈసి కావచ్చు, బీఆర్ఐ కావచ్చు, వీటి యొక్క ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ కంప్లీట్గా ల్యాండ్ లాక్డ్ కాబట్టి పాకిస్తాన్తో మనకి యాక్సెస్ లేదు కాబట్టి ఎనర్జీ అండ్ ట్రేడ్ సెక్యూరిటీకి మనం కూడా చాబహార్ పోర్ట్ని ఒక లింకింగ్ పాయింట్గా వాడుకోవచ్చు అనమాట. అది కూడా మనం కోల్పోయినట్టు అవుద్ది. అంతేకాదు ఇండియా ఇరాన్ సివిలైజేషనల్ పార్ట్నర్స్. అమెరికా ఆంక్షల వల్ల, అమెరికా భయాల వల్ల ఇరాన్ని మనం ఇప్పటివరకు చాలా వరకు పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఇండియాకి ఇరాన్ దూరం అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ మనం చేసే సపోర్ట్ దూరం అవుద్ది. దాంతోపాటు సెంట్రల్ ఏషియా కూడా మన లింక్స్ దూరం అవుతాయన్నమాట. ఇవన్నీ ఎఫెక్ట్స్ పడతాయి. ఇవన్నీ పక్కన పెడితే చైనాకి ప్రాబల్యం పెరిగే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే చాబహార్ పోర్ట్ని కట్టడి చేశారో చుట్టుపక్కల ఉన్న పోర్ట్స్ కానీ ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా చైనా యొక్క స్ట్రెంత్లో, చైనా యొక్క కంట్రోల్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ చైనా యొక్క ప్రాబల్యం పెరిగే అవకాశం కనిపిస్తుంది. అమెరికా ఎప్పుడైతే పివోట్ టు ఏషియా పాలసీని డైల్యూట్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా చైనా యొక్క స్ట్రెంత్ పెరుగుతుందన్నమాట.